పైనుంచి వచ్చే జ్ఞానం ఉందంట. అది ఎలాంటిదో చెప్తాను వినండి. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇలాంటి వాటిని మీరు వెతకండి. ఎలాంటి వాటిలనయ్యా? ఈ పైనుంచి వచ్చే ఆ జ్ఞానం పవిత్రమైనది. చూసారండి? ఇప్పుడు నా వైపు చూడండి. పవిత్ర జ్ఞానం పొందిన, పరసంబంధమైన జ్ఞానం పొందిన ప్రతి వ్యక్తి చీకటిలో దాచబడి ఉన్న ముత్యాన్ని చూస్తాడు. చీకటిలో ఉన్న, అంతేగాని ఇది చీకట అనుకని చేజార్చుకోడు. యూత్ మీటింగ్లో చెప్పా ఏంటంటే, దేవుడు ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకి వెళ్ళే వాళ్ళు కొంతమంది, అవకాశాన్ని కాల రాసుకొని ఏంది దరిద్రతలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది అండి. దేవుడు ప్రతి వానికి ఒక అవకాశం ఇస్తాడు, ప్రతి వానికి ఒక మేలు చేస్తాడు, ప్రతి వానికి ఆయన అందుబాటులో ఉంటాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని, ఆ అవకాశాన్ని తీసుకొని ఆయన చేతిని పట్టుకొని మెట్టు ఎక్కి పైకి వెళ్ళేవాళ్ళు కొందరైతే